హలో అందరికీ, వంకాయ ఫ్రై ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఫస్ట్ వంకాయల్ని కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, కలర్ చేంజ్ కాకుండా. తర్వాత నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, అవి చిటపట్లాడాలి. ఇలా ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి కొంచెం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళ నుండి తీసేసి పోపులో వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా కలిసాక ఒక 5 నిమిషాలు వంకాయల్ని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాలి వంకాయ. ఈ విధంగా మగ్గాక ఉప్పు కారం వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ చిన్నగా పెట్టుకొని. అంతే, ఎంతో సింపుల్గా ఎటువంటి హడావుడి లేకుండా వంకాయ కూర తయారైపోద్ది. ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.